వస్తున్నాం అన్నట్టు జగనన్న పాలన మీకు ఎట్లా అనిపించింది? బాగా ఎందుకు నచ్చడానికి గల కారణం? బాగున్నది బాబు, నచ్చలేదు అనేది. ఆయన పథకాల వల్లనా? మీరేమన్నా తీసుకొని ఉన్నారా పథకాలు? నేను తీసుకోలేదు, లోన్ తీసుకుంటాం పొద్దులు అవే డ్వాక్రా. ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవంతా ఎట్లా అనిపిస్తుంది? మాకంతే తెలియదు బాబు, ఏడు మాట్లాడగలమా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటది అనేసి మీ ఉద్దేశం? జగనన్న వస్తే బాగు. జగనన్న వస్తేనే బాగుంటది. చంద్రబాబు ఎందుకు వద్దు? అందరూ బాగే, మనకడ వాడు ఇస్తున్నారా వాడు తీసుకుంటారు. ఇది చౌకిస్తారా అది తిరుమ నాయకులు ఎవరు ఇస్తాడు నాడు కష్టపడుకొని తినుకోవడం మేము సరే అంతే. ఎట్లా అనిపించింది? అసలు బాగాలేదని అంటున్నారు కదా, పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది అంటున్నారు, నిజమేనా? ఇబ్బంది ఎట్లేదు, బాగానే నడిపడిన అంటున్నాం. బాగానే నడిపిస్తుంది, బాగా నడిపించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఇదంతా బాగానే ఉందా? వాలంటీర్ కొద్దిగా చక్కలేదు. అదే ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆయన గెలుస్తాడు అంటావా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఆయనే గెలుస్తాడు అంటావా? వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ. ఎవరు? జగన్. తమ్ముడు ఏం పేరు నీ పేరు? సందీప్. మరి ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, మరి వస్తాడంటావా? వస్తాడని నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నది, అంతేగాని వస్తాడని గ్యారంటీ లేదు. ఏడని చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? అంత గ్యారంటీగా చెప్తాము. వస్తాడా ఈసారి పవన్ కళ్యాణ్? వస్తాడా? ఎట్లా వస్తాడు? 21 స్థానాలకే పోటీ చేస్తుండగా, మరి 21 స్థానాలు గెలుస్తాడని. 21 గెలుస్తాడా? గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. కాదు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ నేత 175 స్థానాల్లో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. 175 స్థానాల కంటే సగమన్నా పోటీ చేయాలి. 21 స్థానాలు పోటీ చేసుడు ఏంటి? 21 స్థానాలు ఇచ్చారు, నిలుపుకుంటాడు. 21 స్థానాలు గెలుపుకుంటాడు, గెలిపించుకుంటారు. ఆ 21 స్థానాలు గెలిస్తే సీఎం అవుతాడు అనుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెడతందుకే మీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడా 21 స్థానాలలో? అంతేనా? జగన్ ఎలాగని దింపడానికి అనేసి పోటీ చేస్తాడు. జగన్ ని దింపడానికి. కానీ మీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏం పథకాలు పెడతారు, ఏం పథకాలు అమలు చేస్తారని మీకు తెలుసా? ఒక నిమిషం, తెలుసా? చెప్పు. అంతగా ఐడియా లేదండి. ఎందుకు మీ పవన్ కళ్యాణ్ చెప్పలేదా మీకు? చెప్పాడు కానీ అంతగా గుర్తులేవు. ఎట్లా తమ్ముడు, అధికారంలోకి వస్తే ఏం చేస్తాడని చెప్పలేదా మీకు? మంచి చేస్తాడు. ఏం మంచి? ఆ మంచి ఒకటి చెప్పండి. అదే మంచి ఒకటి చెప్పండి, ఆ మంచిలలో ఒకటి చెప్పండి. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మంచిలలో ఒక పేరు చెప్పండి. అది బియ్యం ఫ్రీకి ఇస్తాడా, నూనె ఫ్రీకి ఇస్తాడా, లేకపోతే గ్యాస్ ఫ్రీకి ఇస్తాడా, బస్సు ఫ్రీకి ఇస్తాడా, ఏమి ఇస్తాడు? లేకపోతే ఆర్థికంగా ఉచిత వైద్యం ఇప్పుడు కూడా ఉన్నది కదా. సరే, ఇచ్చింది చెప్పు తమ్ముడు. చెప్పండి, మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏమి ఇస్తాడు అది చెప్పండి చాలు. 3 గ్యాస్ స్టవ్లు అది చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ వస్తే ఏమి ఇస్తాడు? అది చంద్రబాబు నాయుడే ఇస్తాడు. నేను ఏమంటున్నా, ట్యాబ్లు గీట్లు అంతా జగన్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ల్యాప్టాప్లు ఇస్తేందుకు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. అలాగానే కాదు, మంచి చేయడానికి. సరే, నేను అడుగుతున్నాను లాస్ట్ ఒకటే క్వశ్చన్. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు ప్రజలకి అది చెప్పండి. మంచి మంచి అంటే ఏంది?
ప్రజల్ని మంచి చూసుకోండి. మీరు చెప్పండి. నేను తర్వాత మాట్లాడతాను. మీరు చెప్పండి. మాట్లాడేసాను మళ్ళీ మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నాడు మీకన్నా తెలుసా? యాజ్ ఏ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అదే ఇవి ఉన్నాయి కదా, సిద్ధాంతాలు ఉన్నాయి కదన్నా. ఏంటి అవి చెప్పండి. సడన్ గా అడిగేది ఇదే యూపీఎస్సీ పేపర్ జే మెయిన్స్ ప్రిపేర్ అవుతుందని నువ్వు అడగండి ఇవాడు మా టోపోగ్రాఫికల్ ఏరియా అంతా చెప్తాను. సరే. Please subscribe dot news.